గ్రామీణ ప్రాంతాల్లో ప్రధానమైనటువంటి 2 ఉద్యోగాల్లో ఒకటి వీఆర్ఓ, రెండోది పంచాయతీ కార్యదర్శి. రెండిటికి ప్రభుత్వం నోటిఫికేషన్లు విడుదల చేయడంతో చాలామంది గ్రామీణ ప్రజలు, అభ్యర్థులు వీటి మీద చాలా ఆశలు పెంచుకున్నారు. ఇటువంటి నేపథ్యంలో 2 పరీక్షల మధ్య కాల వ్యవధి కేవలం 20 రోజులే ఉండటం కూడా ఒక అవరోధంగా అభ్యర్థులు భావిస్తున్నారు. అయితే దాన్ని కూడా జయించడం సులభమే. ఆ కోణంలో మనం ఆలోచించినప్పుడు అభ్యర్థులకి వీఆర్ఓ మరియు పంచాయతీ కార్యదర్శుల ఉద్యోగపు సిలబస్లో ఒక 30% వరకు ఉమ్మడిగా ఉంది. కాబట్టి అభ్యర్థులు ముందుగా తమ ప్రణాళికలో భాగంగా ఈ ఉమ్మడి సిలబస్ ఏదైతే ఉందో దాన్ని ముందుగా చదువుకోవాలి. ఆ తరువాత వీఆర్ఓ ఎగ్జామ్లో కీలకమైన విభాగం అర్థమెటిక్ విభాగం. అదే అర్థమెటిక్ విభాగం పంచాయతీ కార్యదర్శిలో లేదు, కానీ వీఆర్ఓలో దాదాపు 30 మార్కులు దాని మీద ఉన్నాయి. అందువల్ల అభ్యర్థులు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని అర్థమెటిక్ని ఎక్కువగా ప్రాక్టీస్ చేసినట్లయితే ఆల్రెడీ ఇంతకుముందు కవర్ చేసినటువంటి సబ్జెక్టు ద్వారా కొన్ని మార్కులు, ఇక్కడ ఉన్నటువంటి 30 మార్కులు కూడా అదనంగా పొందవచ్చు. అలాగే గ్రామీణాభివృద్ధిలో ప్రధాన అంశంగా ఈ ప్రభుత్వ పథకాలు ఎక్కువ అడుగుతారు. లాస్ట్ టైం జరిగిన వీఆర్ఓ పరీక్షలో కూడా ప్రభుత్వ పథకాలే అడగటం జరిగింది. దాదాపు ఇదే ప్రభుత్వ పథకాలు పంచాయతీ కార్యదర్శి ఉద్యోగానికి కూడా వర్తిస్తాయి. అందువల్ల ఉద్యోగానికి వర్తించే ఆ పంచాయతీ కార్యదర్శి ఉద్యోగానికి వర్తించే ఆ పథకాలు ఈ పథకాలు ఒకటే కాబట్టి ఈ లభిస్తున్న కాలంలో ఈ పథకాల మీద ఎక్కువ దృష్టి సారించినట్లయితే వీఆర్ఓ ఎగ్జామ్లో సుమారుగా 15 నుంచి 20 మార్కులు పొందవచ్చు. పంచాయతీ కార్యదర్శి పరీక్షలో కనీసం దానిలో కూడా ఒక 15 నుంచి 20 మార్కులు పొందవచ్చు. ఈ విధంగా అర్థమెటిక్ మీద, గ్రామీణాభివృద్ధి మీద ప్రధానంగా దృష్టి పెట్టినట్లయితే వీఆర్ఓ పరీక్షలో దగ్గర 100కి 70 మార్కులు కవర్ చేయొచ్చు. లభిస్తున్న సమయాన్ని బట్టి మిగతా 30 మార్కులు కవర్ చేయాలా లేదా అనేది అభ్యర్థులు నిర్ణయం తీసుకోవచ్చు. ఒకవేళ ఈ లభిస్తున్న సమయంలో కూడా చదవదలిస్తే పాఠశాల పుస్తకాల్లో గ్రామీణ సంబంధిత అంశాలు ఏవైతే ఉన్నాయో వాటి మీద ఎక్కువ దృష్టి పెట్టడం అనేది విద్యార్థులకు ప్రయోజనకరంగా ఉంటుంది. ముఖ్యంగా గ్రామీణ భారతానికి చెందినటువంటి ఈ ఆరోగ్యము, ఇతరత్ర సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటి మీద ఎక్కువ మార్కులు దృష్టి పెట్టినట్లయితే ఇక్కడ పంచాయతీ సెక్రటరీలు 30 ప్రశ్నలు కవర్ అవుతాయి. అదేవిధంగా వీఆర్ఓ ఎగ్జామ్లో 10 నుంచి 12 ప్రశ్నలు కవర్ అవడానికి అవకాశం ఉంది. అలాగే అనదర్ ఏరియా మనం గమనించాల్సింది ఈ గ్రామీణ వ్యవస్థకు సంబంధించిన ఉద్యోగాలు కాబట్టి వ్యవసాయ రంగానికి అధిక ప్రాధాన్యత ఇస్తారు. ఆ వ్యవసాయ రంగానికి సంబంధించి వ్యవసాయ పంటలు ఏమేమి ఉన్నాయి, ఏ ప్రాంతాల్లో ఏ పంటలు వస్తున్నాయి, వాటిట్లో ముందున్న జిల్లాలు ఏంటి, అదే విధముగా ఆ వ్యవసాయానికి ఆధారమైనటువంటి జలవనరుల నిర్వహణ అనేది చాలా ముఖ్యం. ముఖ్యంగా గత 2012లో జరిగిన వీఆర్ఓ పరీక్షను చూస్తే కేవలం ఈ వ్యవసాయము, గ్రామీణ ప్రజలకు సంబంధించిన జలవనరులకు సంబంధించి 7 ప్రశ్నలు ఏకంగా అడగటం జరిగింది. దాంట్లో ప్రాజెక్టులు, కాలువలు, చెరువులు ఇటువంటి సంబంధిత అంశాన్ని అడగటం జరిగింది. అందువల్ల సేమ్ అదే ధోరణి పంచాయతీ కార్యదర్శికి కూడా వర్తిస్తుంది. అందువల్ల అభ్యర్థులు తెలివిగా ఈ ఏపీలో ఉన్నటువంటి జలవనరులు, వ్యవసాయ విషయాల మీద దృష్టి పెట్టడం వల్ల దాదాపు ఇదే ప్రభుత్వ పథకాలు పంచాయతీ కార్యదర్శి ఉద్యోగానికి కూడా వర్తిస్తాయి. అందువల్ల ఉద్యోగానికి వర్తించే ఆ పంచాయతీ కార్యదర్శి ఉద్యోగానికి వర్తించే ఆ పథకాలు ఈ పథకాలు ఒకటే కాబట్టి ఈ లభిస్తున్న కాలంలో ఈ పథకాల మీద ఎక్కువ దృష్టి సారించినట్లయితే వీఆర్ఓ ఎగ్జామ్లో సుమారుగా 15 నుంచి 20 మార్కులు పొందవచ్చు. పంచాయతీ కార్యదర్శి పరీక్షలో కనీసం దానిలో కూడా ఒక 15 నుంచి 20 మార్కులు పొందవచ్చు. ఈ విధంగా అర్థమెటిక్ మీద, గ్రామీణాభివృద్ధి మీద ప్రధానంగా దృష్టి పెట్టినట్లయితే వీఆర్ఓ పరీక్షలో దగ్గర 100కి 70 మార్కులు కవర్ చేయొచ్చు. లభిస్తున్న సమయాన్ని బట్టి మిగతా 30 మార్కులు కవర్ చేయాలా లేదా అనేది అభ్యర్థులు నిర్ణయం తీసుకోవచ్చు. ఒకవేళ ఈ లభిస్తున్న సమయంలో కూడా చదవదలిస్తే పాఠశాల పుస్తకాల్లో గ్రామీణ సంబంధిత అంశాలు ఏవైతే ఉన్నాయో వాటి మీద ఎక్కువ దృష్టి పెట్టడం అనేది విద్యార్థులకు ప్రయోజనకరంగా ఉంటుంది. ముఖ్యంగా గ్రామీణ భారతానికి చెందినటువంటి ఈ ఆరోగ్యము, ఇతరత్ర సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటి మీద ఎక్కువ మార్కులు దృష్టి పెట్టినట్లయితే ఇక్కడ పంచాయతీ సెక్రటరీలు 30 ప్రశ్నలు కవర్ అవుతాయి. అదేవిధంగా వీఆర్ఓ ఎగ్జామ్లో 10 నుంచి 12 ప్రశ్నలు కవర్ అవడానికి అవకాశం ఉంది. అలాగే అనదర్ ఏరియా మనం గమనించాల్సింది ఈ గ్రామీణ వ్యవస్థకు సంబంధించిన ఉద్యోగాలు కాబట్టి వ్యవసాయ రంగానికి అధిక ప్రాధాన్యత ఇస్తారు. ఆ వ్యవసాయ రంగానికి సంబంధించి వ్యవసాయ పంటలు ఏమేమి ఉన్నాయి, ఏ ప్రాంతాల్లో ఏ పంటలు వస్తున్నాయి, వాటిట్లో ముందున్న జిల్లాలు ఏంటి, అదే విధముగా ఆ వ్యవసాయానికి ఆధారమైనటువంటి జలవనరుల నిర్వహణ అనేది చాలా ముఖ్యం.
ముఖ్యంగా గత 2012లో జరిగిన విఆర్ఓ పరీక్షను చూస్తే కేవలం ఈ వ్యవసాయము గ్రామీణ ప్రజలకు సంబంధించిన జలవనరులకు సంబంధించి 7 ప్రశ్నలు ఏకంగా అడగటం జరిగింది. దాంట్లో ప్రాజెక్టులు, కాలువలు, చెరువులు ఇటువంటి సంబంధిత అంశాన్ని అడగటం జరిగింది. అందువల్ల సేమ్ అదే ధోరణి పంచాయతీ కార్యదర్శికి కూడా వర్తిస్తుంది. అందువల్ల అభ్యర్థులు తెలివిగా ఈ ఏపీలో ఉన్నటువంటి జలవనరులు, వ్యవసాయ విషయాల మీద దృష్టి పెట్టడం వల్ల తేలిగ్గా మార్కులు పొందడానికి అవకాశం ఉంటుంది. అందువల్ల ఇక్కడ పాటించే విధానం ఏంటంటే ఉన్న సమయం దృష్ట్యా ఎక్కువ మార్కులు ఇందులో వస్తాయని చూసుకొని దాని మీద ముందుగా దృష్టి పెట్టినట్లయితే ఎక్కువ మార్కులు పొందడానికి అవకాశం ఉంటుంది. తక్కువ సమయంలో ఎక్కువ మార్కులు పొందే అవకాశం అవుతుంది. అదే మొత్తం సిలబస్ను కనుక విపరీతంగా చదివినట్లయితే ఏ ఒక్కదాని మీద ఏకాగ్రత లేకపోవడంతో, ఏ ఒక్కదాని మీద పట్టు సాధించలేకపోవడంతో అభ్యర్థులు నష్టపోయే అవకాశాలు ఉంటాయి. అందువల్ల అభ్యర్థులు ఇలాంటి తెలివైనటువంటి చదువు చదవాల్సి ఉంటుంది. సరే, విఆర్ఓ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత 20 రోజుల్లో మళ్ళీ పంచాయతీ కార్యదర్శి ఎగ్జామ్ ఉంది. ఇప్పుడు ఏం చేయాలి అనే దాన్ని చూసినట్లయితే పంచాయతీ కార్యదర్శిలో ఏ సిలబస్ల్లో ఎక్కువ మార్కులు వస్తాయి పరిశీలించాలి. ముందుగా ఈ విఆర్ఓలో కవర్ కానిది, పంచాయతీ కార్యదర్శిలో కవర్ అయ్యేది ఎనలైటికల్ ఎబిలిటీ ఒకటి, డేటా ఇంటర్ప్రిటేషన్ ఒకటి. ఒక మాదిరి పట్టుతో ఈ రెండిట్లో కూడా మంచి మార్కులు సాధించవచ్చు. విఆర్ఓలో అర్థమెటిక్ బలమైతే ఈ పంచాయతీ కార్యదర్శుల్లో ఎనలైటికల్ ఎబిలిటీ అండ్ డేటా ఇంటర్ప్రిటేషన్ బాగా బలమైంది. విఆర్ఓలో విపత్తు నిర్వహణ లేదు, కానీ ఇక్కడ విపత్తు నిర్వహణ ఉంది. విపత్తు నిర్వహణకు సంబంధించిన సమాచారం చాలా తక్కువగా ఉంది. అందువల్ల దాన్ని కూడా ఒక 2-3 రోజులు కరెక్ట్గా ఏకాగ్రతతో చదివితే దాని మీద వచ్చే 15 నుంచి 20 ప్రశ్నలను సులభంగా అభ్యర్థులు పొందవచ్చు. ఈ విధంగా చిన్న చిన్న మెళకువలను పాటిస్తూ ఉన్నట్టయితే విఆర్ఓతో పాటు పంచాయతీ కార్యదర్శికి కూడా ప్రిపేర్ అవ్వటం అనేది పెద్ద కష్టమైన విషయంగా ఉండదు. అలాగే పేపర్ 2లో కూడా గమనిస్తే ఈ పంచాయతీ రాజ్ మరియు సహకార వ్యవస్థలు మనకి విఆర్ఓ పరీక్షలో పెద్దగా టచ్ కావు, కానీ ఇక్కడ వచ్చేసి కనీసం ఒక 10 ప్రశ్నలు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ప్రణాళికలు, ఏపీ ఎకనమిక్ జియోగ్రఫీ ఇక్కడ కీలకమైన అంశాలని చెప్పవచ్చు. దానికి సంబంధించి కూడా ఈ ప్రాథమిక తరగతుల్లో ఉన్న సమాచారం సరిపోతుంది. అందువల్ల ఇందాక మనం వ్యవసాయము, నీటిపారుదల ఇలాంటివి ఏవైతే చెప్పుకున్నామో అవి ఇక్కడ ఏపీ ఎకనమిక్ జియోగ్రఫీలో కొంతవరకు టచ్ అవుతాయి. అయితే అదనంగా ఏ గ్రామీణ వ్యవస్థలో ఉన్న పారిశ్రామిక వ్యవస్థ మీద దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. అందులో భాగంగా ఈ చేనేత పరిశ్రమలు, కుటీర పరిశ్రమలు, పర్యాటక రంగము ఇలాంటి విషయాల మీద కూడా మనకు ప్రశ్నలు అవడానికి అవకాశం. ఇలా ఈ అభ్యర్థులు ముఖ్యంగా ఈ 45 రోజుల్లో ఏదో ఒక పెద్ద పుస్తకాన్ని కొనేసి దాన్ని అంతా చదువుతూ నేను బాగా చదువుతున్నానని అభిప్రాయం పెట్టుకోవద్దు. ముఖ్యంగా ఒక విషయం దృష్టిలో పెట్టుకోవాల్సింది ఏంటి అంటే ఈ అభ్యర్థులు అన్ని విషయాల మీద దృష్టి పెట్టవద్దు. ఉన్న టైం 45 రోజులే కాబట్టి మీకు దగ్గరలో ఉన్న అనుభవజ్ఞులు సంప్రదించి లేదా కాంపిటేటివ్ పరీక్షలు ఇప్పటికే నిపుణులైన వారిని సంప్రదించడం లేదా గైడెన్స్ తీసుకుని లిమిటెడ్ ఏరియాని ఎక్కువసార్లు చదవటం ద్వారా ఎక్కువ మార్కులు పొందడానికి అవకాశం ఉంటుంది.